అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకైతే ఇంకొక వీడియోతో అయితే వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో ఏంటో మీకు థంబ్నెయిల్ టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదా. మేము ఒకరోజు అయితే టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయ్యాము. అది ఏం టెంపుల్ అంటే ఈ మధ్య చాలా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ హల్చల్ చేస్తూ ఉంది కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. అందుకని చెప్పి మార్నింగే లేచి ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా టీ కూడా పెట్టుకొని తాగేస్తూ ఉన్నాను అనమాట. ఇది మా వారు హనుమాన్ పూజలో ఉన్నారు కదా, 41 days అప్పుడు తీసిన వీడియో అనమాట. ప్రజెంట్ తీసింది అయితే కాదు. అందుకే 2 టెంపుల్స్ని దర్శనం చేసుకుందాము అనుకున్నాము. 41 days పూజ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తారు. డైలీ వెళ్ళే టెంపుల్కి, ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాము అనుకొని ఇంకా మార్నింగే లేచి ఫస్ట్ క్లీన్ చేసుకొని ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయామన్నమాట. పిల్లల్ని అయితే తొందరగా లేపేసాను నిద్ర. ఇంకా మా చిన్నోడైతే అదే విసుక్కుంటూ ఉన్నాడనమాట. మమ్మీ హాలిడేనే కదా, సండే ఇంకా పడుకొనివ్వవు అని చెప్పి. కానీ సండే వస్తే అసలు తొందరగా లేచి కూర్చుంటాడనమాట 6:37 లోపే. అదే స్కూల్కి వెళ్ళే టైంలో అస్సలు లేవమంటే లేవడనమాట. స్కూల్ టైం అయిపోతుంది అని చెప్పి ఎంత లేపినా లేవడనమాట. నేను వెళ్ళను ఇదే పాట ఇంకా రోజు. అలాంటిది సండే వస్తే తొందరగా లేచి కూర్చుంటాడు. ఇంక ఈరోజు టెంపుల్కి వెళ్దామన్నాం కదా, టెంపుల్కి వెళ్ళడం అంటే అస్సలు ఇష్టం ఉండదు మా చిన్నోడికి. అందుకని చెప్పి సండే కదా పడుకోనివ్వవా అని అడుగుతున్నాడు అనమాట. హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. హనుమాన్ ప్లస్ శివుడు 2 కలిసి ఉంటాయి. అందుకని చెప్పి ఈ టెంపుల్కి అయితే వస్తామన్నమాట. 41 days అయితే ఇదే టెంపుల్కి వచ్చి దర్శనం అయితే చేసుకున్నారు మా వారు. అలాగే రోజు 11 ప్రదక్షిణాలు చేశారు. 41 days రోజు 101 ప్రదక్షిణలు అయితే చేశారనమాట. ఆ వీడియోస్ ఆల్రెడీ ముందు పోస్ట్ చేశాను నేను. చూడకపోతే ఎవరైనా ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. లేదంటే ఎండింగ్లో లింక్స్ అయితే ఉంటాయి, ఎండ్ కార్డ్స్లో, అక్కడైనా చూడొచ్చు. ఇంకా అక్కడ హనుమాన్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. స్టార్ట్ అయిపోయామన్నమాట శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. అది ఎక్కడ అంటే మనకు మ్యాప్స్లో అయితేనేమో బంజారా హిల్స్ అని చూపిస్తుంది, కానీ టెంపుల్ దగ్గర మనకి ఆర్చ్ ఉంటుంది కదా, అక్కడనేమో జూబ్లీ హిల్స్ అని చూపిస్తుంది అనమాట. అది ఇప్పుడు బంజారా హిల్స్లో ఉందని చెప్పాలా, జూబ్లీ హిల్స్లో ఉందని చెప్పాలా, నాకైతే అర్థం కావట్లేదు. అలా మొత్తానికైతే బయలుదేరిపోయి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారు కదా, ఆర్చ్ దగ్గర జూబ్లీ హిల్స్ అని రాసింది. మ్యాప్స్లో అయితే బంజారా హిల్స్ అనే కనిపిస్తుంది. ఇంకా మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ బంజారా హిల్స్ అనే సెర్చ్ చేసే వచ్చామన్నమాట. కానీ అక్కడ జూబ్లీ హిల్స్ అని రాసింది. ఇంక ఇక్కడ వచ్చేసి కింద పార్కింగ్ అయితే చేసుకున్నాము. కార్ కింద పార్క్ చేసేసి ఇంకా పైకి అయితే వెళ్తూ ఉన్నాము. కొండ పైన ఉందన్నమాట టెంపుల్, తిరుపతి లాగానే. కాకపోతే తిరుపతి అనేది చాలా ఎత్తు పైన కొండ పైన ఉంటుంది కదా, ఇది చిన్న కొండ అనమాట. ఆ ఫీల్ రావడం కోసం ఇలా కొండ పైననే కట్టారు ఈ టెంపుల్ కూడా. ఇంకా అలా స్టెప్స్ పైనుంచి అయితే వెళ్తూ ఉన్నాము. ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇలాంటి సోషల్ మీడియా వల్ల ఎలాంటి టెంపుల్స్ అయినా కూడా అసలు చిటికలో ఫేమస్ అయిపోతూ ఉన్నాయండి. టెంపుల్స్ అనే కాదు, ఎలాంటి ప్లేసెస్ అయినా కూడా ఈజీగా ఫేమస్ అయిపోతూ ఉన్నాయి. అందరూ వచ్చేస్తూ ఉన్నారనమాట చూడడం కోసము. అది కట్టడం అంటే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉండగానే అసలు ఫేమస్ చేసేస్తూ ఉన్నారనమాట ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ. అలా ఫేమస్ అయిన టెంపుల్సే అనమాట ఇవన్నీ హైదరాబాద్లో. ఇవన్నీ టెంపుల్స్ అయితే లేవు కదండి హైదరాబాద్లో ఇంతకుముందు. ఇప్పుడు ఈ 5 to 6 years, ఈ 10 years నుంచి చాలా టెంపుల్స్ కూడా వచ్చేసాయి హైదరాబాద్లో. చాలా టూరిస్ట్ ప్లేసెస్ లాగా వచ్చేసాయి అన్నమాట ఈ హైదరాబాద్లో. అలా ఫేమస్ అయిన టెంపులే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. అలా నేను కూడా యూట్యూబ్లో చూసి, ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చిందే ఈ టెంపుల్. చూడాలి అనిపించింది నాకు కూడా. మనం హైదరాబాద్లోనే ఉంటున్నాం కదా, ఒక్కసారైనా చూడకపోతే ఎలా అనిపించింది. అందుకని చెప్పి ఇంకా మా వారి వెంట పడ్డానమాట. వెళ్దాం అనేసి 4 months నుంచి అడుగుతూ ఉంటే లాస్ట్ మంత్ తీసుకెళ్ళాడనమాట. ఆ టెంపుల్కి తీసుకెళ్ళడానికి మా వారికి 4 months టైం పట్టింది. అంత బిజీ ఉన్నారనమాట. అలా కొండపైకి వచ్చేసాము. ఇంకా టెంపుల్ బయట అంత లోపల కూడా చూపించాను కదా, ఈ విధంగా ఉంది. ఇంక ఇది టెంపుల్లో దర్శనానికి లైన్ అనమాట. ఇక్కడ వరకే చూపించాను, మీకు లోపల ఎలా ఉందనేది అయితే చూపించలేదు. ఎందుకంటే కెమెరాస్, ఫోన్స్ నాట్ అలౌడ్.
అందుకని చెప్పి లైన్ అయితే చూసారు కదా, అలా క్యూ అయితే కట్టారనమాట. ఇంకా మేము కూడా వెళ్ళి దర్శనం చేసుకొని టెంపుల్లోనే ఇంకా బయటికి అయితే వచ్చేసామన్నమాట. కానీ ఏ మాటకా మాట చెప్పాలి, స్వామివారి మాత్రం ఎక్సలెంట్గా ఉన్నారనమాట. అసలు మనకు తిరుపతిలో చూసిన ఫీలింగే వచ్చేస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారనమాట స్వామివారు. కాకపోతే సైజుల్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటే ఉంటుండొచ్చు, కానీ అసలు చాలా బాగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. మేము వెళ్ళింది సండే, అందుకే చూసారు కదా పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారు. ఇంకా టెంపుల్ లోపల అంతా తిరిగి అన్ని దేవుళ్ళ దగ్గర దర్శనం చేసుకొని ఇక్కడ లడ్డు కోసం క్యూ లైన్ ఉందన్నమాట. ఇంకా అలా క్యూ లైన్లో అయితే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను లడ్డు తీసుకోవడం కోసము. ఇంకొకటి చెప్పాలి, ఈ టెంపుల్లో మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ 2 పెడతారంట కంపల్సరీగా. అది నేను యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లలోనే విన్నానమాట. మేము వెళ్ళేసరికి టైం 9 అయ్యిందండి, కానీ అక్కడైతే టిఫిన్స్ అలా ఏం పెట్టట్లేదు. మార్నింగ్ మరి 8కే అలా ఏమైనా స్టార్ట్ చేశారా ఏమో తెలియదు, కానీ ఎందుకంటే సండే కదా, పబ్లిక్ చాలా ఉంటారు కదా, మరి తొందరగా స్టార్ట్ చేసి తొందరగా అయిపోయిందా ఏమో తెలియదు. కానీ మేము వెళ్ళేసరికి అయితే టిఫిన్ అలా అయితే ఏం లేదు అక్కడ. కొంచెం కాకపోతే ఆ టేబుల్స్ వేసి అక్కడ కింద ప్రసాదాది పాడడము అట్లా పెట్టినట్టుగా అయితే ఉన్నారు. కాకపోతే నాకు తెలిసి సండే కదా, పబ్లిక్ చాలా వస్తారని చెప్పి ఏమైనా పులిహోర అలాంటిదే పెట్టారేమో. అక్కడ పులిహోర అలా కనిపించింది. మామూలుగా అయితే చాలా రకాల టిఫిన్స్ పెడతారంట డైలీ. నేను చాలా వీడియోస్లో చూశాను. కొంతమంది ఉప్మా చూపించారు, ఇడ్లీ చూపించారు, దోశలు చూపించారు, పొంగలి అని, పులిహోర అని, ఇలాంటి చాలా టిఫిన్స్ చూపించారనమాట. నేను అలా చూశాను కాబట్టి చెప్తున్నాను. అక్కడ పులిహోర అలాంటిది పడి ఉందన్నమాట. కాకపోతే మేము వెళ్ళేసరికి ఆ టిఫిన్ పెట్టడం అలా అయిపోయిందేమో తెలీదు. ఇంకా ఆ రోజైతే నాకు టిఫిన్ అలా ఏం కనిపించలేదన్నమాట. ఇంకా మొత్తానికైతే దర్శనం చేసుకొని లడ్డు తీసుకొని ప్రసాదం అక్కడే కూర్చొని ప్రసాదం అయితే తిన్నాము. తిని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. కొన్ని ఫొటోస్ కూడా తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చేద్దాము అనుకున్నాము. మా వారు ఏంటంటే ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పి స్టార్ట్ చేశారు. కానీ నేనేంటంటే మా పిల్లలతో చెప్పానన్నమాట, ఈ ఏరియా మొత్తము సినిమా హీరోలు వాళ్ళు ఉంటారనా, వాళ్ళ ఇల్లులన్నీ ఇక్కడే ఉంటాయి అని చెప్పి పిల్లలకు చెప్పానన్నమాట. ఇంకా మా పిల్లలిద్దరూ చూద్దాం పాపా, ఈ ఏరియా అంతా చూద్దాము, ఎవరైనా హీరోల ఇల్లులు కనిపిస్తాయేమో, హీరోలు కనిపిస్తారేమో, చూద్దాం అని చెప్పి వెంట పడ్డారనమాట. అందుకని చెప్పి ఇంకా నేనుండి చిరంజీవి గారి ఇల్లు చూద్దాము అని అడిగానమాట. సరే అని చెప్పి ఇంకా తిరిగాం చూడండి, ఆ ఏరియా అంతా తిరిగాము. అసలు అంటే మ్యాప్స్లో పెట్టుకున్నామన్నమాట చిరంజీవి హౌస్ అని చెప్పి. ఎంత తిరిగామంటే తిరిగి అక్కడికే వస్తున్నాం, కానీ వాళ్ళ ఇల్లు అయితే కనిపించట్లేదు. అలా చాలాసేపు తిరిగామన్నమాట. ఒక 1 అవర్కి పైగానే తిరిగాము. లాస్ట్కి ఇక్కడ కనిపించింది మ్యాప్స్లో, ఇదిగోండి ఇదే చిరంజీవి హౌస్ అని చెప్పి తీసుకొచ్చారనమాట మా వారు. వచ్చి చూస్తే అక్కడ బోర్డు వేరే నేమ్స్ ఉన్నాయన్నమాట. ఇది కాదు అని నేను చెప్తూనే ఉన్నాను, కానీ మా వారేమో లేదు ఇదే అన్నారు. కాదు అని వెనక్కి వచ్చేసి అక్కడ వాచ్మెన్ లాగా ఒకరు కూర్చుంటే తనని అడిగాను అనమాట. ఇక్కడ కాదు, రోడ్ నెంబర్ ఏదో చెప్పారు, అక్కడికి వెళ్ళండి అంటే సరే అని చెప్పి మళ్ళీ బ్యాక్ అయిపోయి వెళ్తూ ఉన్నామన్నమాట. అలా బ్యాక్ వచ్చేసి మళ్ళీ అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాం, కానీ మాకు ఇల్లు అయితే కనిపించలేదు చిరంజీవి గారిది. ఇంకా విసుగు వచ్చేసింది నాకు, వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా పోదామనగానే బ్యాక్ అయిపోయామన్నమాట. రిటర్న్ వచ్చేస్తూ ఉన్నాము. మేము టెంపుల్లోనే మాకు దర్శనం అయిపోయి ఒక 1.5 అవర్ వరకు టెంపుల్లోనే కూర్చున్నాము. 10:45 అలా స్టార్ట్ అయ్యామన్నమాట. టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా చిరంజీవి గారి ఇల్లు కోసం అన్నట్టుగా అక్కడక్కడే తిరిగి టైం అయితే చాలా అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోయి ఉప్పల్ వరకు వచ్చేసామన్నమాట. అప్పుడు టైం అయితే 12 అయిపోయింది, 12:15 అలా అవుతుంది టైము. ఇంకా మా పిల్లలిద్దరూ ఆకలేస్తుంది అంటే సరే అని చెప్పి అక్కడే ఆగి టిఫిన్ అయితే తినేసామన్నమాట అందరం కలిసి. మార్నింగ్ కూడా టిఫిన్ అసలు ఏం తినలేదు. మేము స్టార్ట్ అవ్వడమే తొందరగానే స్టార్ట్ అయిపోయాము. హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము, మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి 2 కవర్ చేసాం కదా. తినకుండా దర్శనం చేసుకోవాలనేసే ఇంకా మేము తినకుండా టెంపుల్ దర్శనం చేసుకున్నాము. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళ ఇల్లు కోసం వెతికి అలా టైం వేస్ట్ అయిపోయింది. అందుకని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళి వంట చేసేసరికి లేట్ అయిపోతుంది. అప్పట్లోపు టిఫిన్ అయితే తిందాము అన్నట్టుగా టిఫిన్ తినేసి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చి రాగానే ఇంకా పిల్లలు అయితే ఆట స్టార్ట్ చేశారనమాట. క్రికెట్ ఆడతా అని చెప్పి వాళ్ళు ఆడుతూ ఉన్నారు. ఇంకా వంట చేద్దామనేసి లోపలికి వెళ్తే మా వారుండి ఇప్పుడే టిఫిన్ చేశాం కదా, ఏమొద్దులే తర్వాత తిందాము అన్నారు. సరే అని చెప్పి ఫోన్ చూసుకుంటూ అలా ఉండిపోయాము. అందరము వాళ్ళ పిల్లలు ఆడుకొని అలసిపోయారు. ఇంకా తొందరగా లేచారు కదా,
అందరం అసలు నలుగురం పడుకున్నామన్నమాట. అసలు ఫుల్ నిద్ర పట్టేసింది. టైం లేసి చూస్తే 3:30 అయిపోయిందనమాట. అసలు ఇంకా వంట చేయలేదు, ఏం చేయలేదు, ఏం తినలేదు. ఇంకా ఆ 3:30 అవ్వగానే పిల్లల్ని కూడా లేపి స్విమ్మింగ్కి రెడీ చేసి ఇంకా స్విమ్మింగ్ దగ్గరికి అయితే మా వారు తీసుకొచ్చారనమాట. ఈరోజు డైలీ నేనే వెళ్తాను స్విమ్మింగ్ దగ్గరికి, కానీ ఇంకా సండేనే కదా, ఇంకా సరే అలసిపోయాం కదా, సరే మళ్ళీ ఫుడ్ కూడా ఏం చేయలేదు, నువ్వు స్విమ్మింగ్కి తీసుకెళ్ళు, వాళ్ళు వచ్చేసరికి ఏదైనా స్నాక్స్ చేసి పెడతా అని చెప్పాను అనమాట. అందుకని ఇంకా పిల్లల్ని తీసుకొని స్విమ్మింగ్కి అయితే వెళ్ళిపోయారు 4:00కి. వాళ్ళు 5 వరకు వచ్చేస్తారు. ఈలోపు స్నాక్స్ చేసేద్దాము, ఆకలితో ఉంటారనేసి ఇక్కడ గోబీ పకోడీ అయితే చేస్తూ ఉన్నాను. నేను ఇది గోబీ పకోడీ ఒకసారి షాప్లోనే ఎక్కడో ట్రై చేశాను అనమాట, మంచిగా అనిపించింది. సరే అనేసి ఇంట్లో అయితే చేస్తున్నాను. గోబీని మంచిగా పసుపు ఉప్పు వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉప్పు పసుపు వేసి తర్వాత వాటర్లోంచి తీసేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవి వేసుకొని శనగపిండి అలాగే కొంచెం కార్న్ఫ్లోర్, లేదంటే కార్న్ఫ్లోర్ ప్లేస్లో బియ్యపిండి అయినా వేసుకోవచ్చు. అలా వేసుకొని మంచిగా అన్ని ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇది గోబీయే అండి, చికెన్ అనుకున్నారు, గోబీయే అది. అలా కనిపిస్తూ ఉంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అనమాట నేను. అలా కలుపుకొని కొంచెం వాటర్ వేసి కొంచెం పకోడీ బ్యాటర్ లాగా వచ్చేలాగా చూసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి. నేను ఫుడ్ కలర్ వేసాను, ఎందుకంటే స్ట్రీట్ స్టైల్లో ఉండాలి అన్నట్టుగా కొంచెం ఫుడ్ కలర్ అయితే వాడాను అనమాట. మనకి ఫ్రై చేసిన తర్వాత రెడ్డిష్గా వస్తుంది కదా, అలా వచ్చింది నాకు. మొత్తం అలా కలిపేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేయాలి. చాలా బాగుందండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నేను ఇది రైస్లోకి తినడం కోసము అన్నట్టుగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. అంటే పప్పుచారు కానీ అలాంటివి ఉన్నప్పుడు సైడ్ డిష్గా అన్నట్టుగా చేస్తాను. అలా ఇప్పుడు ఈరోజు ఎలాగో మార్నింగ్ నుంచి లంచ్ చేయలేదు కదా, ఇంకా పిల్లలు రాగానే తింటారు వేడిగా అనేసి ఇలా స్నాక్స్ అయితే చేసి పెట్టాను అనమాట. ఇంకా స్విమ్మింగ్ నుంచి అయితే పిల్లలు అయితే వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళకైతే పెట్టించాను అనమాట. అదంతా వీడియో ఏం తీయలేదు. అలా పెట్టించేసి ఇంకా తినేసాము అందరం కొద్ది కొద్దిగా. ఇది నేను సగం చేసిన తర్వాత చూపిస్తున్నాను, ఇంకా కొద్దిగా ఉంది, అది వేస్తూనే ఉన్నాను ఒక సైడ్, ఇంకో సైడ్ అయితే వీడియో తీస్తూ ఉన్నాను కాబట్టి ఇలా వచ్చింది అని చెప్పి మీకు పకోడీ అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట, గోబీ పకోడీ. ఇంకా మొత్తానికైతే స్నాక్స్ తినేసి ఇంకా పిల్లల్ని అయితే ఇంట్లోనే ఉండమని చెప్పి నేను మా వారైతే బయటికి వెళ్తూ ఉన్నామన్నమాట. ఎక్కడికి అంటే ల్యాప్టాప్ అయితే కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. ఈ మధ్య ఊరికే పాడవుతూ ఉంది. అస్సలు ఒక 1 ఇయర్ నుంచి కంటిన్యూస్గా ఈ ల్యాప్టాప్కి అయితే రిపేర్లు జరుగుతూనే ఉన్నాయి. అది వెళ్తున్నాడు, చేయించుకొస్తున్నాడు, మళ్ళీ ఒక 1 మంత్ లోపే మళ్ళీ పాడవుతూ ఉంది. అలా ఎన్నిసార్లు వెళ్ళొచ్చాడో ఈ 1 ఇయర్లో. కొత్తది తీసుకుందాము అంటే ఇప్పుడు అంత బడ్జెట్ పెట్టేలాగా లేము, అందుకని చెప్పి ఆ పాతదాన్నే రిపేర్లు చేయించుకుంటూ ఉన్నామన్నమాట. అలా ల్యాప్టాప్ రిపేర్ దగ్గరికి వెళ్ళి ల్యాప్టాప్ చేయించుకొని మళ్ళీ రిటర్న్లో డీమార్ట్కి అయితే వచ్చామన్నమాట. నేను అక్కడ ల్యాప్టాప్ దగ్గర అదంతా అయితే వీడియో తీయలేదు. యాక్చువల్గా అక్కడికి వెళ్ళగానే మర్చిపోయాను అనమాట వీడియో తీయాలి అని, అందుకే ఆ ల్యాప్టాప్ దగ్గర అసలు వీడియో తీయలేదు. ఇంకా వచ్చే దారిలో మళ్ళీ డీమార్ట్కి అయితే వచ్చేసామన్నమాట, కొన్ని సామాన్ తీసుకుందాము అనేసి. డీమార్ట్కి వస్తే చాలండి, అసలు మనసు ఊరుకోదనమాట. ఉన్నవి లేని అన్నీ కొనాలనిపిస్తుంటుంది. చాలా వెరైటీస్ ఉంటాయి కదా డీమార్ట్లో, చూసినవన్నీ కొనాలనిపిస్తుంది, కానీ ఏమీ కొనలేను. ఎందుకంటే మా వారు వద్దు 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 అని చెప్పి వెనకాల నుంచి ఆపుతూనే ఉంటారనమాట. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అక్కడ షాపింగ్ దగ్గర, కానీ మా వారు కంట్రోల్ చేస్తారులేండి. ఆయన కంట్రోల్ చేయబట్టే నేను ఇంకా అలా కొనకుండా ఉంటానన్నమాట. కానీ అక్కడికి ఒక 2 ప్లేట్స్ 2 బౌల్స్ అయితే కిచెన్లోకి అయితే కొన్నాను. ఇంకా వేరేవి కూడా కొన్నాను, అవి కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఏమైనా బ్యాగ్ వేసుకున్నాను చేతికి, చూసారా? అదే అన్నమాట, ఏమైనా కావాల్సినవి కొందామంటే చాలండి, అందుకే చేతికి అయితే కొననివ్వనమాట కిచెన్లోకి. నాకేమో కిచెన్లోకి అది కావాలి ఇది కావాలి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వంట చేసేది మనము ఆడవాళ్ళం, మనకే తెలుస్తుంది కదా ఏం యూజ్ అవుతుంది ఏం యూజ్ లేదనేసి. అలా కొందాము అనుకుంటాను, కానీ మా వారు అస్సలు కొననివ్వరండి, చాలా కంట్రోల్ చేస్తారు. ఇంకా అక్కడికి కొన్ని కొనుక్కొని వచ్చాను, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా డీమార్ట్ షాపింగ్ అయిపోగానే ఇంటికైతే వచ్చేసాము. లగేజ్ అంతా ముందే వేసుకున్నాను అనమాట మీకు చూపించడం కోసము. ఇప్పుడైతే చూపిస్తాను ఒక్కొక్కటి.
ఇదిగోండి మనకి ఇంట్లోకి కావాల్సినవి ఫస్ట్ అయితే ఫుడ్కి సంబంధించినవి అంటే ఎక్కువ ఏం తీసుకోలే, నాకు ఆల్రెడీ అన్ని సామాను ఉన్నాయి, కొన్ని తక్కువ పడినవి తీసుకొద్దాం అన్నట్టుగా గోధుమ పిండి, చియా సీడ్స్, బ్యాంబీనో, పిల్లలకి కోసం అన్నట్టుగా అంటే స్విమ్మింగ్కి వెళ్తున్నారు కదా, వచ్చేసరికి ఏమైనా స్నాక్స్ చేయడం కోసం అన్నట్టుగా నూడిల్స్, ఇదిగోండి కిచెన్లోకి అన్నట్టుగా ఈ 2 బౌల్స్ అయితే తీసుకున్నాను. మ్యాగీ బౌల్స్, అవి పిల్లలకి మ్యాగీ వేసి వచ్చానట, ఆ బౌల్స్ తీసుకున్నాను. ఇదైతే ఎయిర్ ఫ్రైయర్లోకి అండి, నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా, ఎయిర్ ఫ్రైయర్లో యూస్ చేయడం కోసం ఆ గ్లాస్ బౌల్ తీసుకున్నాను. ఇంకా ఈ 2 ప్లేట్స్ అయితే మా వారే తీసుకున్నారు. ఈ మధ్య పిల్లలకి ఎంత పెద్ద ప్లేట్లు పెట్టినా అసలు కింద పోసుకుంటూనే తింటున్నారనమాట, అస్సలు నీట్గా తినట్లేడు మా చిన్నోడు. అందుకోసం మళ్ళీ 2 ప్లేట్స్ పెద్దవి తీసుకొని వచ్చాడనమాట. ఇంకా ఇవైతే ఎయిర్ ఫ్రైయర్లోకి కేక్ తయారు చేయడం కోసం అన్నట్టుగా ఇవి 2 అయితే తీసుకున్నాను. అలాగే ఒకటి పిజ్జా కట్టర్ తీసుకున్నాను. అలా మొత్తానికైతే కిచెన్లోకి కావాల్సినవి కొన్ని అయితే తీసుకున్నాను, వద్దు వద్దన్నా కూడా ఆగకుండా తీసుకున్నాను అనమాట. ఇంకా వస్తూ అలాగే ఇది కూడా డిమార్ట్లోనే మనకి బాత్రూమ్ కడగడానికి అన్నట్టుగా ఒక బ్రష్ లాగా తీసుకున్నాను. వస్తూ దారిలోనే అంగడి కూడా పడిందండి, మార్కెట్ పడింది కూరగాయలది. అక్కడ ఆగి మళ్ళీ కొన్ని కూరగాయలు కూడా తీసుకొచ్చుకున్నాను. మునక్కాయలు, కాకరకాయలు, దోసకాయలు, బీరకాయలు, దొండకాయలు, అలా ఒక 1 వీక్కి సరిపడా అన్నట్టుగా కూరగాయలు కూడా తీసుకొచ్చుకున్నాను. యాక్చువల్గా కిచెన్లోకి అన్నట్టుగా అంటే ఎయిర్ ఫ్రైయర్లోకి సంబంధించినవి తీసుకున్నాను కదా, అవి నేను ఆన్లైన్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ నాకు సైజు తెలియట్లేదు అనమాట. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టడానికి అన్నట్టుగా సైజ్ అస్సలు తెలియట్లేదు. అందుకని చెప్పి ఈసారి ఎలాగైనా డీమార్ట్కి వెళ్ళినప్పుడు మనకి సైజు తీసుకొని మరి ఎయిర్ ఫ్రైయర్ది సైజ్ తీసుకొని మరీ వెళ్ళి తీసుకోవచ్చు అన్నట్టుగా నేను ఆ సైజ్ గుర్తుపెట్టుకున్నాను. అందుకే ఇంకా డీమార్ట్లో ఎయిర్ ఫ్రైయర్కి సంబంధించినవన్నీ తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇంకా అలా సామాన్ అంతా ఎక్కడక్కడ సర్దేశాను రాగానే. తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. కుక్కర్లో ఏంటంటే రైసే పెట్టాను. ముందు రోజు నైట్ నేను పప్పు వండాను అనమాట. ఆ పప్పు ఉంది, ఇంకొకటి శామగడ్డ పులుసా ఏదో సంథింగ్ ఏదో ఉందండి, 2 ఉన్నాయి ముందు రోజు వండినవి. ఇంకా సరే ఈ పూటకైతే ఆ కర్రీస్తో తినేద్దాము మన ఇద్దరము, పిల్లలకైతే పులిహోర చేసి పెడతా అని చెప్పి ఇంకా వండిన కుక్కర్లోంచి అన్నం తీసి ఇలా ప్లేట్లో పెట్టేసి వాళ్ళిద్దరికైతే నిమ్మకాయ పులిహోర అయితే కల్పించేసాను అనమాట. మేమిద్దరము ఆ పప్పు శామగడ్డ పులుసు ఉంది కదా వాటితో తినేసాము, మా వారు నేను. ఇంకా తినేసి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా, సినిమాకి అయితే వెళ్తూ ఉన్నాము. మాకు చెప్పాను కదా, మూవీస్ అయితే మేము ఎక్కువగా చూస్తూ ఉంటాము. రిలీజ్ అయిన ప్రతి మూవీ అని కాదు, మా వారికి టాక్ వస్తుంది అనమాట ఏది బాగుంది అని. తనకు టాక్ వచ్చిన వెంటనే ఆ సినిమాకి అయితే తీసుకెళ్తారు. ఇంకా అలా మూవీకి అయితే వచ్చాము. అప్పుడు ఏం మూవీ చూసాము ఏంటి అనేది అయితే నాకు 1% ఐడియా కూడా లేదు. ఇంకా థియేటర్కి అయితే వచ్చేసాము. వచ్చి ఇంకా మూవీ అయితే చూసామన్నమాట. ఏ మూవీ అనేది గుర్తులేదు నాకు అసలు. అంటే ఆ క్లిప్స్ కూడా నేను తీయలేదు, ఎందుకంటే ఎలాగో మూవీ క్లిప్స్ ఈ యూట్యూబ్లో యాడ్ చేసినా కూడా ఎలాగో కాపీరైట్ స్ట్రైక్స్ పడిపోతాయి, అందుకని చెప్పి మూవీ క్లిప్స్ కూడా యాడ్ చేయలేదు నేను. ఇది ఉప్పల్లో ఉన్న మాల్ అనమాట, అక్కడికైతే వచ్చామన్నమాట సినిమాకి. వచ్చి ఇంకా మూవీ చూసి ఇంటికైతే వెళ్ళిపోయాము. మూవీ క్లిప్స్ యాడ్ చేయలేదు కాబట్టి హాల్ వరకు వచ్చింది అయితే చూపించాను, అంటే థియేటర్ లోపలికి వెళ్ళిన వరకు అయితే చూపించాను అనమాట మీకు ఈ వీడియోలో. మూవీ క్లిప్స్ యాడ్ చేయలేదు. ఇంకా అలా రిటర్న్ అయితే వెళ్ళిపోయి ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇలా చాలా నెలల తర్వాత మా వారైతే ఒక ఫుల్ డే అయితే నాకు టైం ఇచ్చారనమాట. అది ఎన్ని నెలల నుంచి అడుగుతున్నాను, ఒక్కరోజు టైం ఇవ్వు, బయటికి తీసుకెళ్ళు పిల్లల్ని నన్ను అని చెప్పి అడగగా ఒక్కరోజు టైం ఇచ్చాడనమాట. అలా ఈరోజు ఫుల్ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే గడిచిపోయింది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి. అలా షేర్ చేసి లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.